శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 31 చాప్టర్లో 61 శ్లోకా నుంచి భిక్షు రూపంలో ఉన్న ఆయన పరమాత్మ అన్న భావనతో ఈ బ్రాహ్మణి ఏదైతే చంకలో బిడ్డని పెట్టుకుంది, పైగా ఈ పసిబాలుణ్ణి చూసేసరికి దయ కలిగింది. అయితే వాళ్ళ పూర్వం ఎలాంటిది, పూర్వజన్మల్లో వాళ్ళు ఎటువంటివి చేసుకున్న కారణంగా ఇట్లాంటి దీన స్థితిలో ఉన్నారు అని అవన్నీ అడుగుతుంది. అందుకే ఆ పరమాత్మ మళ్ళీ ఇక్కడ నీ పుత్రుడు కూడా దరిద్రుడిగా పుట్టటానికి కారణము పూర్వజన్మలో చేసిన దోషాలు కారణంగానే. అయితే ఇవన్నీ తొలగిపోవాలంటే కూడా మార్గం ఏమిటి అని కూడా అడుగుతుంది. దానికి ఆయన చెప్పింది ఏంటి అంటే పరమాత్మను, ఆ పరమేశ్వరుణ్ణి శరణు వేడుకోవటమే. ఇవ్వగలిగిన వాడు, సర్వాన్ని సృష్టించగలిగిన వాడు పరమాత్మకి అసాధ్యం. అంటే ఆయన చెయ్యలేనిదన్నది, ఆయన తొలగించలేనిదన్నది ఏదీ లేదు. కాకపోతే నాకు ఈ కష్టం ఎందుకొచ్చింది, అలాగే నేను ఈ పరిస్థితుల్లో ఎందుకున్నానని మనం ఆవేదనకి లోబడకుండా ఎన్ని చేసుంటే ఇంత కనికరిస్తూ ఇంకా ఉంచాడు కాబట్టి ఉండగలిగాం. లేకపోతే మనకున్న వాటికి, మనం చేసే వాటికి మనం ఇంకా అగాధంలోకి వెళ్ళిపోవాలి. కనికరిస్తున్నాడు కృపాసాగరుడు గారు బట్టే ఆ పరమాత్మ ఇంకా అందరి మీద ఆ కరుణ అన్నది సాగరంలాగా ఎప్పుడూ ప్రసరింపచేస్తున్న కారణంగా, అంటే ఇంకా మారే అవకాశాన్ని ఇస్తున్నాడు. దుర్లభమైన మానవ జన్మ లభించింది. అందుకే జ్ఞానం వైపుగా మనం వెళ్ళటానికి ప్రయత్నాన్ని విడవకుండా ఉండాలి. ఆ మనస్సు స్థిరంగా ఉండాలి. దోషం ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది. నిత్య కృత్యాల్లోనే చేసే దేనిలో ఒక ఉపచారంలోనే మళ్ళీ ఏదో ఒకటి అపశృతిలాగా మనం చేస్తూనే ఉంటాం. మానవ మాతృలం మనము. అయితే కర్మలు చేస్తూ ఉండటం అన్నది ఎంత సహజమో, కర్మ బంధనాల్లో కూడా అంత తేలిగ్గానే పడిపోతూ ఉంటాం. అది తొలగించుకోవటాల్సింది మళ్ళీ ఆ పరమాత్మనే త్రికరణ శుద్ధిగా శరణు వేడుకోవటమే. ఇష్టం వచ్చిందంతా చేసేసి కాళ్ళు పట్టేసుకోవటం కాదది. చేసేది మళ్ళీ నేను సవరించుకునే అవకాశాన్ని నాకు ఇస్తున్నావు కానీ, నాలో ఉన్న అజ్ఞాన వశమున నేనది మార్చుకోలేని దుస్థితిలో ఉన్నానన్నది గ్రహించుకోవటము. ఇంకా గట్టిగా పట్టుకునే ప్రయత్నం చెయ్యటము. అందుకే ఆ నామాన్ని ఉచ్చరించటము, అటువంటి గాథలు వినటము చెయ్యగా మార్పు వస్తుంది. మార్పు చెందాలన్న తపన నీలో ఉంటే అది పూర్ణత్వం వైపుగా నిన్ను తీసుకెళ్ళటానికి, ఇంకా స్థిరత్వాన్ని ఇవ్వటానికి కూడా అది అప్పుడు తోడ్పడుతుంది. అనుకున్నంత మాత్రాన చేస్తానా అంటే చెయ్యను. ఈరోజు చేసినంత మాత్రాన రేపు చేస్తానా అంటే అది కూడా లేదు. కానీ ఆ స్థిరత్వం రావాలి క్రమేణా. అందుకే ఒకేసారి తలములకలుగా అన్నీ చేసేస్తానని దూరిపోకూడదు ఆవేశంలో. ఎందుకంటే అది సాధ్యం కాదు. మనం మానవ మాత్రం. అందుకని క్రమేణా ఒక్కటొక్కటి మార్చుకోవాలి. పైగా ఈ అవక్షణం ఒక్కసారి నేను వదిలించుకున్నాక మళ్ళీ అది నాకు అంటుకునేలాగా ఉండకుండా ఉండటం నేను నేర్చుకుంటే నాకు అన్నీ అబ్బినట్టే లెక్క. అందుకే ఈవిడంత భక్తి తాత్పర్యంలో ఆ పరమాత్మను అలా ఆశ్రయించింది. అలా వేడుకోగలిగింది. పైగా అందుకే ఎవరి సాన్నిధ్యంలో ఉన్నావన్నది కాదు, ఆ సాన్నిధ్య ప్రభావం నీ మీద ఉంటే నువ్వు అడగవలసింది అడుగుతావు. లేకపోతే అక్కడ కూడా ఉప్పు, పప్పు అన్నట్టుగానే మిగిలిపోతూ ఉంటాం. ఈ లౌకికమైన వ్యవహారాల కోసమే, ఈ కోరికల కోసమే జీవితం అన్నట్టుగా మనం వ్యవహరిస్తూ ఉంటాము. అడగటం తెలియాలి అంటే వాసనలు పోవాలి. బంధనాలు తొలగిపోవాలి, ప్రక్షాళన జరగాలి. అంతర్ముఖ ప్రయాణం అన్నది నువ్వు కొనసాగిస్తే గాని, ఆ పరమతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం భక్తి అనన్యంగా ఉంటే గాని అది సాధ్యము కాదు. భ్రమిస్తూనే ఉంటాము. ఏతాభ్యాం ఖలు బాలాభ్యాం శివపూజా విధీయతాం ఉపవీతానంతరం హి శివః శ్రేయః కరిష్యతి. అయితే ఆ బ్రాహ్మణికి ఇలా చెప్పాడంటే ఇక్కడ ఈ ఇద్దరు బాలకులు కూడా పైగా ఇప్పుడు దీనస్థితిలో ఉన్నారు. ఈ స్థితి ఎప్పటికీ ఇలాగే ఉంటుందంటే మళ్ళీ నువ్వు ఎలా ఉంటున్నావు దాని ప్రభావం కారణంగా స్థితి గతి మారుతూ ఉంటాయి. అయితే పూర్వం ఉన్న దోషాల కారణంగానే ఇప్పుడు వీళ్ళు ఈ స్థితిలో ఉన్నారు. అయితే ఇది తొలగిపోవాలంటే కూడా ఆ పరమేశ్వరుని శరణు వేడుకోవటము. పైగా ఈ ఇద్దరు చిన్నారులు కూడా ఎప్పుడైతే వీళ్ళకి యజ్ఞోపవీత సంస్కారాలు జరుగుతాయో, ఆ సంస్కారం జరిగిన తర్వాత భగవంతుడిని మళ్ళీ ఇలాగా భక్తి భావనతో, అంటే ఇక్కడ ఎరుకలోకి వచ్చిన తర్వాత కొన్ని మనతో చేపిస్తున్నారు, చేసుకుంటూ వెళ్ళిపోతాం. కాకపోతే అవగాహన రాదు. అది సొంతంగా వచ్చిన తర్వాత, అందుకని ఇక్కడ యజ్ఞోపవీత సంస్కారాలు జరిగిన తర్వాత ఆ పరమేశ్వరుని ఆరాధిస్తూ ఉన్న వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకెప్పుడు ఆ పరమేశ్వరుడు శ్రేయస్సునే చేస్తాడు. పరమాత్మ వాళ్ళిద్దరికీ అన్న సర్వులకి శ్రేయస్సే చేస్తున్నాడు. అజ్ఞానమన్న అంధకారంలో ఉన్న కారణంగా మనము గమనించుకోలేని స్థితిలో ఉన్నాము. నందీశ్వర ఉవాచ ఇతి
తామోపదిశ్యాత భిక్షువర్యా తనుః శివః స్వరూపం దర్శయామాస పరమం భక్తవత్సలః. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఇలా ఉపదేశం ఇచ్చిన తర్వాత భిక్షు రూపధారిలో వచ్చిన ఆ పరమేశ్వరుడు భక్తవాత్సల్యుడు. వెంటనే తన అసలైన ఉత్కృష్టమైన ఆ స్వరూపాన్ని ఆమెకి చూపించాడు. ఆ నిజ రూప దర్శన భాగ్యం కలిగింది ఆవిడికి. అత సా విప్రవనిత జ్ఞాత్వా తం శంకరం ప్రభుం సుప్రణమ్యాహి దుష్టావా ప్రేమ్నా గద్గదయా గిరా. ఆ బ్రాహ్మణి ఎప్పుడైతే ఇక్కడ ఈ పరమాత్మమే ఉత్కృష్టమైన ఆ రూపం సాక్షాత్తు పరమేశ్వరుడు, ఇప్పుడు విశ్వాసంతో పరమేశ్వరుడు అనుకుంది, ఇప్పుడు అక్కడ రూపాన్ని చూపించాడు. ఇక్కడ మనం భగవద్గీతలోకి వెళ్ళినా లేకపోతే ఏ భాగవతం దానిలోకి వెళ్ళినా భగవతి ఆ భాగవత పురాణం అమ్మవారిది చూసినా సరే, దేవి భాగవతం అయినా సరే విరాట స్వరూపం చూపించారు. అయితే నిజంగా అది చూపిస్తే చూడగలవా అంటే చూసే దృష్టి కూడా ఇచ్చి చూపించారు అని అర్థం చేసుకోవాలి. ఆ కృప అలాంటిది, లేకపోతే నువ్వు చూడలేవు దాన్ని. ఎందుకంటే పరిమితిలో ఉన్నవాళ్ళం మనం. లేకపోతే కనపడుతున్నట్టే ఉంటుంది కానీ అదేంటో కూడా అర్థం కాని స్థితిలో ఉంటాం. ఆ జ్ఞాన చక్షువు అన్నది ఇవ్వటం, ఆ ఎరుక ఇవ్వటం, పైగా చూసింది చూసినట్టుగా మళ్ళీ గుర్తుండగలగటము, ఆ స్మరణ నీలో ఎప్పుడూ ఉండేలాగా ఇవన్నీ ఇవ్వగలిగిన వాడు. అందుకే ఆ స్వరూపాన్ని చూపించాడు. అందుకని ఈవిడ వెంటనే ఆ సాక్షాత్తు పరమేశ్వరుడే అని తెలుసుకుని చక్కగా ఆ స్వామికి మళ్ళీ నమస్కారం భక్తి తాత్పర్యంతో చేసి, ఇంతకు పూర్వం కూడా నమస్కారం చేసింది. ఇప్పుడు అంటే నిజంగా తన మీద కృపా కటాక్షం పరమాత్మ చూపించాడు, తనకి ఆ దర్శన భాగ్యం ఇచ్చాడు అని ఆనంద పారవశంలో ఉందానికి ప్రేమపూర్వకంగా వణికిపోతున్న కంఠంతో ఆనందంతో ఆ ప్రభుని స్తుతించటం మొదలుపెట్టింది. తతః సా భగవాన్ శంభుర్ధృతా భిక్షుర్తనుధృతం పశ్యంత్యా విప్రపత్న్యాస్తు తత్రేవాంతరధీయత. ఆ తర్వాత విప్రుడొక్క భార్య చూస్తూ ఉండగానే భిక్షరూపుధరిగా వచ్చిన ఆ పరమేశ్వరుడు వెంటనే అక్కడి నుంచి అంతర్ధానమైపోయాడు. అథ తస్మిన్ గతే భిక్షో విశ్రద్ధా బ్రాహ్మణీ చ సా తమర్భకం సమాధాయ స్వపుత్ర గృహం యయో. ఆ భిక్షు రూపంలో వచ్చిన పరమేశ్వరుడు ఒక్క దర్శన భాగ్యం లభించింది, పైగా ఆయన అంతర్ధానం అయిపోయాడు. వీళ్ళ ఒక పూర్వ చరిత్ర గురించి చెప్పి పైగా తర్వాత వాళ్ళ గతి స్థితి మారుతుంది, ఇవన్నీ చెప్పిన తర్వాత చాలా ఆనందంగా ఆవిడ కూడా ఆ పరమాత్మ మీద విశ్వాసంతో ఆవిడ ఈ ఇద్దరి పిల్లల్ని తీసుకుని తన ఇంటికి తను వెళ్ళిపోయింది. ఏకచక్రాహ్యయే రమ్యే గ్రామ్యే కృత నికేతన స్వపుత్రం రాజపుత్రం చ వరణ్యేషం వ్యధర్యయత్. అయితే ఇక్కడ ఏకచక్ర అన్న గ్రామంలో ఒక గృహాన్ని నిర్మింప చేసుకుని తన పుత్రుడితో, అలాగే రాజు యొక్క పుత్రుడిని తన పుత్రుడిగా భావించి పెంచుకుంటుంది కాబట్టి ఆ ఇద్దరు చిన్నారులతో ఆ ఇంట్లో నివాసం చేసుకుంటుంది. అక్కడ ఉత్తమమైన ఆహారంతో తన ఇద్దరు కుమారుల్ని కూడా ఆలనా పాలన చాలా చక్కగా చూసుకుంటుంది ఆవిడ. ఇక్కడ ఉత్తమమైన అన్నం అంటే అర్థం ఏమిటి అంటే చాలా కాస్ట్లీ తెచ్చుకుని తింటున్నారు, చాలా ద్రవ్యాన్ని పెట్టారని కాదు అర్థం. ధర్మబద్ధంగా సంపాదించి ధర్మబద్ధంగా దాన్ని నువ్వు స్వీకరించటము. ధర్మబద్ధంగా కాయ కష్టం చేసి, ఎలా అయితే విలక్షణాలు దుర్లక్షణాలు అన్నట్టుగా దొంగతనం చేసుకోవటం ఇవన్నీ కాదు. కాళ్ళు చేతులు ఉన్నాయి కానీ బద్ధకం వచ్చి ఎంతసేపు ఇంకొకళ్ళని అడిగి తీసేసుకోవటం ఇది కాదు. అడిగి తీసుకోవటం అన్నది చాలా సులభంగా ఉందని అనుకుంటున్నావు కానీ నేను చేసిన పాపాలతో పాటు వాళ్ళ దగ్గర తీసుకుంటున్నానంటే వాళ్ళ పాపాలు కూడా నేను చెల్లించాల్సిన గతి కలుగుతుందన్న ఎరుకలో ఉండాలి. కొన్ని కొన్ని పరిస్థితుల్లో తప్పదు. తప్పకపోవటం వేరు, కొన్ని తప్పించుకోవటానికి చెయ్యటం అన్నది వేరు. ఇక్కడ అందుకుని అక్కడ ఉత్తమమైన అన్నంతో అంటే ధర్మపరమైన జీవితాన్ని గడుపుతూ ధర్మబద్ధంగా ఆ ఇద్దరి చిన్నారుల్ని కూడా తను పోషణ చేసుకున్నది. బ్రాహ్మణేహ కృత సంస్కారం కృతోపనయనో నచ్చతో బువృధాతే స్వాగేహే చ శివ పూజన తత్పరం. అయితే ఇలా అక్కడ నివాసం చేసుకుని వాళ్ళ ఆలనా పాలన చూసుకుంటుంది. సమయానుకూలంగా అంటే ఒక వయసులోకి వచ్చిన తర్వాత ఆ ఇద్దరి పిల్లలకి కూడా యజ్ఞోపవీత సంస్కారాలన్నీ జరిపించింది. ఈ జరిపించిన తర్వాత ఇద్దరిని కూడా మళ్ళీ ఆ శివ పూజలో తత్పరులయ్యేలాగా, మళ్ళీ ఈ పూజలోనే ఈ సంస్కారాలతోనే వాళ్ళు చక్కగా వృద్ధిలోకి వస్తున్నారు. తౌశాలిండ్య మునిస్తాత నిదేశాన్నియమస్థితో ప్రదోషే చక్రతుః శంభోః పూజాం కృత్వా వ్రతం శుభం.
అయితే ఇలా శివ పూజ తత్పరుల ఇద్దరు పెద్దవారవుతుంటే శాండిల్యముని ఉపదేశం చేత నియమ పారాయణులయ్యారు వాళ్ళిద్దరూ కూడా. వాళ్ళిద్దరూ శుభవ్రతులు పాటిస్తూ అంటే శుభమైన లక్షణాలతో శుభంగా చక్కగా అన్నీ వ్రతాలు పాటిస్తూ ఉన్నారు. నియమాల్ని ఉల్లంఘించకుండా ప్రదోష కాలంలో ఆ శంకరుణ్ణి పూజించటం మొదలుపెట్టారు. అంటే చెయ్యటం ఒక ఎత్తు. మళ్ళీ దాన్ని విధి విధానంగా చేయటం, భక్తితో చేయటం, శ్రద్ధతో చెయ్యటము. ఇవన్నీ కూడుకుని ఎప్పుడైతే ఉంటాయో వృద్ధి అన్నది సిద్ధి వైపుగా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే ప్రదోష కాలంలో విశేషంగా అంటారు శివ పూజ అన్నది. కదాచిద్విజపుత్రేణ నివాసో రాజనందనః నాద్యాం స్నాతుం గతః ప్రాపానిధాన కలశం వరం. ప్రదోష వేళ అన్నది ఇప్పుడు నిజంగా మనకి ఏ సమయంలో కుదిరితే ఆ సమయంలో ఎల్లవేళలా ఉంటున్నాడు. సర్వంతర్యామి అంటాం, సర్వవ్యాపి అంటాం పరమాత్మని. అయితే ఇక్కడ విశేషంగా చేయటానికి ఆయనకు ఆ సమయంలో చేస్తే ఇష్టమని కాదు. నీలో వికారాలు ఎక్కువగా అవ్వటానికి కారణం అంటే కాలం మారుతూ ఉంటే. పగలు బానే ఉంటావు. ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి. రాత్రిపూట నిషి ఆ సమయంలో ఏమవుతుంది అంటే, మనలో ఇంకా ఇంకా వికారాలు వచ్చి పడే అవకాశం ఉన్నది. కాలానుగుణంగా ఎలా అయితే వాతావరణంలో బయట చల్లగా ఉందంటే వేడిగా తినాలనిపిస్తుంది. బయట చల్లగా ఉంటే అంటే ఇక్కడ బయట చల్లగా ఉంటే వేడిగా, బయట వేడిగా ఉంటే చల్లగా అన్నట్టుగా ఎలా అయితే మనకి జిహ్వ ఆ రుచులు తెలుస్తూ ఉన్నాయో, అలాగే స్వీట్ అయితే ఎంతన్నా తినగలవు. అలాగే చేదు పదార్థం నీకు ఎంత ఒంటికి చాలా మంచి చేస్తుందన్న ఎంత తినగలవు? కొద్దిగా ఏదో తిన్నామన్న పేరుకి తింటాం. ఆ కాకరకాయ చేసుకున్నా అందులో కూడా కొంచెం బెల్లం వేసుకునే తింటాం గానీ, ఉత్తి కాకరకాయ కొరుక్కు తినలేం కదా! ఏ అరటిపండు తినేసినట్టుగా. అంటే నీకు మంచి చేసేవైనా సరే కొన్ని నువ్వు తీసుకోగలవు, కొన్ని నువ్వు తీసుకోలేవు. అలాగే కాలానుగుణంగా ఈ శరీరంలో కొన్ని మార్పులొస్తాయి. ప్రకృతి యొక్క ప్రభావం ఉంటుంది. చంచలతానికి లోబడిపోతూ ఉంటావు. ఈ కాలంలో నువ్వు ఆది చెయ్యటం ద్వారా, ఆ నిష్ట కారణంగా, ఆ నియమాన్ని ఉల్లంఘించకుండా, ఆ భక్తి కారణంగా ఉన్న చేత వృద్ధి నువ్వు చెందుతావు. అంతేగాని పరమాత్మకు నువ్వు పొద్దున రాత్రి చేయి, ఆయనకొకటొచ్చేది లేదు, ఒకటి పోయేది లేదు. ఆయన్ని నువ్వు గుర్తుంచినంత మాత్రాన నువ్వు 2 వ్రతాలు, పూజలు, హోమాలు ఎక్కువ చేసినంత మాత్రాన పరమాత్మకి కాదు. ఈ మానవ జన్మ దుర్లభమైంది నీకు లభించింది. నువ్వు వృద్ధి పొందాలి. నువ్వు సిద్ధి పొందాలి. నీ వల్ల ఇంకా నలుగురు కూడా ఆ ధర్మంలోకి రావాలి. అందరూ బాగుపడటానికన్నట్టుగా నువ్వు వ్యవహరించేగలగా ఉంటే ఇంకొకళ్ళకి నష్టం కలిగిచ్చవు. ఇది అసలైన జీవన విధానము. ఇలా ఆ ప్రదోష కాలంలో పూజలో వీళ్ళు ఎప్పుడూ తత్పరులై ఉన్నారు. భక్తితో, ఆ నియమంతో ఉన్నారు. కదాచిద్ ద్విజపుత్రేణ నివాసం కదాచిద్విజపుత్రేణ వినాశో రాజనందనః నాద్యం స్నాతుం గతః ప్రాప నిధాన కలసంవరం. అయితే ఇక్కడ అదే సమయంలో ఆ బ్రాహ్మణ పుత్రుడు కూడా లేకుండా ఒకానొక ఎప్పుడు ఇద్దరు కలిసి అన్నీ చేస్తున్నప్పుడైతే ఒకానొక సమయంలో ఆ బ్రాహ్మణ పుత్రుడు లేకుండానే నదీ స్నానానికి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ రాజపుత్రుడేమో ఆ ధనము పరిపూర్ణంగా ఒక ఒక కలశం ఒకటి ఆయనకి లభించింది. అంటే ఎప్పుడు లేకుండా వెళ్ళాడు అని చెప్పటం ఏంటంటే, చుట్టూ ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటాం మనం. మన చుట్టూ ఎవరు లేనప్పుడు అంటే ఎక్కడో ఒకక్కడ లేశమాత్రమైన స్వార్థం లేకుండా ఉండదు. మానవ మాతృలకి సహజం. ఇది నాకు లేకపోతే ఎలాగా? దీన్ని ఇచ్చేస్తే మళ్ళీ నాకెలాగా? ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అందుకే ఒకానొక సమయంలో ఈ బ్రాహ్మణ పుత్రుడు లేకుండా నదీ స్నానానికి ఎప్పుడైతే ఈ రాజపుత్రుడు వెళ్ళాడో అక్కడ ధనంతో నిండిపోయిన ఒక కలశం అన్నది తనకి లభించింది. అంటే ఏదీ లేనప్పుడు బుద్ధుడిలాగే ఉంటాం. ధర్మం మాట్లాడతాం. ఇది ధర్మం కాదు. ఇలాగే ఉండాలి అంటాం. నీకేదన్నా వచ్చినప్పుడు అది పంచుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు అప్పుడు అసలైన బుద్ధి బయటపడుతుంది. అంతే కదా! కష్ట సమయం ఉన్నప్పుడే మనకి స్నేహితుడెవడు, మన ఆప్తుడెవడు అన్నది అప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే మన నుంచి అందరూ చల్లగా జారుకుంటూ ఉంటారు. ఎక్కడ వాళ్ళ నెత్తిన అంటుతుందో అని. ఇంటికొచ్చేవాడు మానేస్తాడు. ఇంట్లో ఉన్న బిడ్డ పారిపోతాడు. ఇంట్లో ఉన్న వాళ్ళకి దూరంగానే ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఈ బాధ్యత మనం ఎక్కడ తీసుకోవాల్సొస్తుంది. అవి మనం ఎక్కడ కట్టాల్సొస్తుంది అన్నట్టుగానే ద్వేషం పెట్టుకుంటాం. ఇవన్నీ సహజంగా జరిగేవే. ఇప్పుడు ఈ కలశంతో ఉన్న బంగారం ఉన్న కలశం అతనికి లభించింది. అంతా ధనంతో నిండిపోయి ఉన్నది. ఏవం పూజయతోహ శంభుం రాజద్విజకుమారయోః సుఖేనైవ వ్యతీయాయ తయోమార్సా చతుష్టయం. ఈ ప్రకారంగా ఆ పరమేశ్వరుడు యొక్క పూజ చేస్తూ చేస్తూ ఉన్న రాజకుమారుడు, ఆ బ్రాహ్మణ కుమారుడు కూడా ఇద్దరూ సుఖంగా 4 నెలలు గడిచిపోయాయి.
ఏవమర్చర్యతోహ శంభుం భూయోపి పరయాముధా సంవత్సరో వ్యతీయాయ తస్మిన్నేవ తయో గృహే. ఇలా ఈ రీతిగా 4 నెలలు గడిచిపోయింది. ఇద్దరు కూడా చక్కగా ఇలా గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగే చేసుకుంటూ మళ్ళీ ఇంకో సంవత్సరం కూడా గడిచిపోయింది. కాకపోతే ఇద్దరు ఎలా చేస్తున్నారు అంటే చాలా ఆనందంగా చేస్తున్నారు. నేను ఇన్ని రోజులు చేశాను కదా! నాకు ఇంకేం ఇట్లాంటివి ఏమి లేవక్కడ. అందుకని ఆనందంగా చాలా మళ్ళీ ఆ పరమేశ్వరుడిని పూజించుకుంటూనే ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇలా పూజించుకుంటూ ఉండగా కాలం గడిచిపోతుంది. అలా ఒక సంవత్సరం గడిచిపోయింది. అయినప్పటికీ కూడా వాళ్ళు చక్కగా భక్తి శ్రద్ధతోనే అలాగే పూజ చేసుకుంటూనే ఉన్నారు. సంవత్సరే వ్యతిక్రాంతే సారాజతనయో ముని గత్వా వనాంతే విప్రేణ శివస్యానుగ్రహద్విభూః. అయితే ఇలా ఒకానొక సమయంలో ఒక సంవత్సరం గడిచిపోయిన తర్వాత ఆ రాజపుత్రుడు అలాగే బ్రాహ్మణ పుత్రుడు ఇద్దరూ కూడా ఆ పరమేశ్వరుడు చింతలోనే అలా ఒకరోజు ఒక వనానికి వెళ్ళారు. అయితే ఆ వనానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆకస్మికంగా అంటే ఇక్కడ అనుకున్నది కాదు, తెలిసింది కాదు. వీళ్ళు ఊహించని విధంగా ఆ వనంలో అక్కడ మళ్ళీ ఆ పరమేశ్వరుడు యొక్క కృప కారణంగానే వాళ్ళకి ఒక దర్శనం లభించింది. అకస్మాదాగతం తత్ర దత్తం తజ్జనకేనః వివాహం గంధర్వసూతాం చక్రే రాజమకంటకం. ఆకస్మికంగా వాళ్ళిద్దరికి అక్కడ గంధర్వ కన్య కనిపించింది. ఆమె తండ్రి ఆ కన్య ఆ రాజకుమారుడికి ఇచ్చి వివాహం చేయటానికి ఆయన ఒప్పుకున్నాడు. అంటే కనిపించటం మళ్ళీ అంటే పరమాత్మ కృప ఎలా ఉంటుందంటే నువ్వు ఊహించని రీతిగా ఉంటుంది. నీకు లభించాల్సినవి అన్నీ నీకు లభిస్తూ ఉంటాయి. నువ్వు ఉండవలసిన విధానంగా, చెయ్యవలసిన విధానంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నువ్వు ఊహించని రీతిలో నీకు లభిస్తూ ఉంటాయి. అందుకే అకస్మాత్తుగా అక్కడికి వాళ్ళు రావటం, ఆ రావటంతో పాటు ఆ తండ్రియే తన బిడ్డని ఆ రాజుకి ఇవ్వటానికి గంధర్వ కన్యతో వివాహం చేసేశాడు. యా విప్రవనితా పూర్వం తమపుష్ణాత్ స్వాపుత్రవత్ సైవ మాతా భవస్తస్య సా భ్రాత ద్విజనందనః. అయితే ఇక్కడ ఆ బ్రాహ్మణి కూడా తన కొడుకుతో సమానంగా ఈ రాజకుమారుని పోషించి, పెంచి అన్నీ చేసింది. అయితే వివాహం అయితే అకస్మాత్తుగా జరిగిపోయింది. పైగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా పైగా రాజభోగాలన్నీ కూడా లభించేశాయి. ఈ బ్రాహ్మణి కూడా అతన్ని బిడ్డలానే చూసుకుని పైగా అతని నుంచి ఏమీ ఆశించి చేయలేదు. చక్కగా పోషించింది, అన్నీ చేసింది. అందుకే ఆ మాతను కూడా తన తల్లిగానే భావించాడు. ఈ బ్రాహ్మణి యొక్క కొడుకును కూడా తన సహోదరుడుగానే భావించాడు. అంటే తనకి లభించినవన్నీ కూడా వీళ్ళతో కూడా పంచుకున్నాడు. అంతేగాని నాకు ఇప్పుడు లేదు కాబట్టి వీళ్ళు పెంచారు. తర్వాత నా ఇష్టారాజ్యం అన్నట్టుగా వెళ్ళిపోలేదు. ఇతమారాధ్యా దేవేశం ధర్మగుప్తా హ్యయః స వై విదర్భ విషయే రాజ్ఞా తయా భోగం చకారః. ఈ ప్రకారంగా ఆ పరమేశ్వరుని ఆరాధించిన కారణంగా ఈయనకేమో గంధర్వ స్త్రీతో వివాహం అయిపోయింది. ఈ భోగాలన్నీ వచ్చి పడ్డాయి. ఆ బ్రాహ్మణ పత్ని కూడా చాలా ఆనందంగా ఇద్దరిని చూసుకుంటూ ఉన్నది. ఇప్పుడు అతను రాజయ్యాడు కాబట్టి ఈవిడ రాజమాత అయిపోయింది. ఆ బ్రాహ్మణ కుమారుడు కూడా చక్కగా ఆయన్ని అన్నదమ్ముల్లాగా ఇద్దరు ఉంటున్నారు. చెయ్యాలి. అందుకే ఇప్పుడు ఎవరైతే ఇన్ని భోగాలు లభించాయో అతని పేరు ధర్మగుప్త అన్న నామము. పైగా ఈ రాజపుత్రుడు ఏదైతే విదర్భ నగరంలో ఉన్నాడో అక్కడ ఆ రాణితో సుఖభోగాలన్నీ కూడా చక్కగా అంటే ఏ రాజ్యం నుంచి తన తండ్రి మరణించాడో ఇప్పుడు మళ్ళీ ఆ రాజ్యానికి రాజయ్యాడు. భిక్షువర్యావతారస్తే వర్ణితశ్చ మయాధునా శివస్య ధర్మగుప్త అనూప బాలసుఖప్రదః. అందుకే ముని ఇలా ఆ పరమేశ్వరుడు ఏదైతే భిక్షువర్య అవతారంలో వచ్చి అవన్నీ ఆవిడకి చెప్పాడో ఆ భిక్షువర్య అవతారాన్ని గురించి కూడా నేను వర్ణించాను. అలాగే ఇక్కడ రాజుగా ఉన్న ధర్మగుప్త అన్న ఆ పుత్రుడు ఇప్పుడు ఇది వినటం ద్వారా ఏం చేస్తుందంటే సుఖాలు ఇస్తుంది. ఒక కథను వినటం ద్వారా సుఖం ఎందుకు వస్తుంది అంటే, అంటే ఈరోజు వచ్చిన పరిస్థితి రేపుటి దాకా ఉండదు. కాకపోతే ఆ పరిస్థితిని నువ్వు తట్టుకుని కూడా ధర్మాన్ని విడవటం అన్నది నాకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, అనుకూలంగా లేనప్పుడు ఒకలాగా కాకుండా ధర్మాన్ని పట్టుకుని ఉండాలి. అందుకే అలా ఉన్న కారణంగానే అవి లభిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ రాజు ధర్మగుప్తుడు కూడా రాణితో కలిసి విదర్భ దేశంతో రాజోచిత సకల సుఖాలను అనుభవిస్తున్నాడు. ఇక్కడ రాజమాతగా ఆ తల్లిని పెట్టుకున్నాడు. తన సోదరికి కూడా అయన్నీ కూడా అనుభవించేలాగా చేసుకున్నాడు.
ఈ భిక్షువరి అవతార వర్ణాన్ని చెప్పాను. అందుకే ఈ గాథ వినటం ద్వారా ఇది సుఖాల్ని ఇస్తుంది. ఏతదాజ్ఞానమనఘం పవిత్రం పావనం మహత్ ధర్మార్థకామమోక్షాణం సాధనం సర్వకామదం. ఈ ఒక గాథ ఆఖ్యాయనం అంటారు. ఇది నిష్పాప, చాలా పవిత్రమైనది. పవిత్రం చేస్తుంది కూడా. అందుకే ఇది ఏదైతే పురుషార్థాలు ఉన్నాయి, ధర్మ, అర్థ, కామ, మోక్ష అంటాం. ధర్మం సరిగ్గా ఉండాలి. దాన్ని మళ్ళీ ధర్మబద్ధంగా సంపాదించింది అర్థాన్ని కూడబెట్టుకునేలాగా ఉండాలి. కోరిక కూడా ధర్మబద్ధంగా ఉంటేనే ఈ 3 సరిగ్గా ఉంటే మోక్షం అన్నది నీకొస్తుంది. అంటే ఈ సాధన రూపంలో చేసే ప్రతీదీ కూడా నువ్వు ఎప్పుడైతే ధర్మాన్ని విడిచిపెట్టకుండా చేస్తూ ఉంటావో అది నీకు మోక్షంకి దగ్గర చేస్తూ ఉంటుంది. అందుకే ఇది ధర్మార్థకామ మోక్షాలతో పాటుగా సంపూర్ణంగా మనస్సులో ఉన్న కోరికలన్నీ కూడా పూర్ణం చేస్తుంది. ఏ ఏతశృణూయాన్నిత్యం శ్రావ్యేద్వా సమాహితః సా భుక్తవేహా కిలాన్ కామాన్ సో అంతే శివపురం వ్రజేత్. అందుకే ఎవరైతే చాలా సావధానులే అంటే భక్తిపూర్వకంగా విన్నా అన్న పేరుకి ఇక్కడ వింటున్నాను, ఇంకో పని చేస్తున్నాను, దీని మీద ధ్యాస, విన్నానంటే అయిపోయింది. ఎందుకంటే ఇది 20 నిమిషాలు ఉంది కాబట్టి అది అక్కడ ప్లే చేసేసాను. ఇక్కడ ఏదో చేసుకున్నా అంటే అందులో ఒక్క ముక్క నీ చెవికి ఎక్కట్లేదు, నీ మనసులో హతుక్కోవట్లేదు. అది నువ్వు విన్నట్టు కాదు. వింటం ఎలా వింటున్నావు అన్నది కూడా, శ్రవణం అన్నది చాలా ప్రధానము. అది విన్నది నీ మనసులో ఎప్పుడు మళ్ళీ ఇంకోసారి గుర్తు తెచ్చుకోవాలంటే అది విన్నది పూర్ణంగా ఉండి మనసులో నాటుకున్నప్పుడు కదా నీకు మళ్ళీ స్మరణ వస్తుంది. అందుకే సావధానంగా నిత్యము ఎవరైతే వింటున్నారో, వినిపిస్తూ ఉన్నారో వాళ్ళ సమస్త కోరికలు భోగంతో కూడుకున్నవి కూడా మీకు లభిస్తాయి. చివరికి మళ్ళీ శివపురానికే చేరుకుంటారు. వినటము, వినిపించటము. ఈ లోకంలో అంటే జీవించి ఉన్నంత కాలం కూడా సర్వసుఖాలు అనుభవించటానికి వస్తాయి. మరణానంతరం నీకు మళ్ళీ మోక్షగతి పరమ పదప్రాప్తి అదే శివధామాన్ని చేరుకుంటారు అని చెప్తున్నారు. దీంతో శివ మహాపురాణంలో శతరుద్ర సంహితలో 31 చాప్టర్ సంపూర్ణం.